వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మదనపల్లి మండలం కోటవారిపల్లి గ్రామం మజరా నారమాకుల తాండావాసులు తమ కుమారుడి మరణాన్ని హత్యగా విచారించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. బుక్యా చిన్నబుడ్డ నాయక్ మరణాన్ని ప్రమాదంగా చూపించి కేసును ముగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో సహకరించిన తాలూకా సీఐపై చర్యలు తీసుకుని కేసును నిష్పక్షపాతంగా విచారించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చిన్న పుట్టనికి వెంటనే విచారణ జరిపించాలి. అతని హత్య పైన వెంటనే విచారణ జరిపించాలి. చిన్న పుట్ట హత్య వెంటనే వాళ్ళు చేసిన తీసుకొని మన తర్వాత ఖచ్చితంగా పరిష్కరించడంలో ఆ భూస్థాపన జరిగింది. అక్కడ ఇప్పుడైతే పని అయితే మాకు జరగలే. నేనే నెక్స్ట్ ఫోన్ చేసింటే ఏం సార్ తర్వాత వచ్చి నేను ఫోన్ చేస్తే ఏమన్నానంటే సారు లేదు బాబు యాక్సిడెంట్ అయింది. నేను ఏం సార్ మనం చెప్పింది ఏమి మాట్లాడుతూ ఉన్నాం ఏమంటే అది యాక్సిడెంట్ అయింది. మేము విచారించాము, అర్థం తీసుకొచ్చి విచారించాము. అది రిపోర్ట్ రాస్తే పరిష్కారం చేస్తాను. మీరు కస్టడీలో తీసుకోవచ్చు, మరి ఎట్లా వదిలేస్తారు? మీరు కస్టడీలో మీరు ఉంచుకుంటారని చెప్పేసి వదిలేస్తారు. అది డబ్బులు అందుకోవచ్చు కదా, డబ్బులు నేను రావడం జరగడం. అయితే గత 3-4 రోజుల ముందు 11 గంటల టైంలో ఇంట్లో ఆలు మొగులు ఘర్షణ పడినారో ఏం పడినారో అక్కడ చూసినటువంటి ఎవరు లేరు. కాకపోతే కోపంతోనో వచ్చేసినాడు. ఎవరు ఫోన్ చేసినారో కూడా మాకు తెలియదు. తరుణంలో ఆయన వచ్చిన టైంలో ఆ కోటారపల్లి రూట్లో 4 రోజులు ఇంతకు ముందు తిరగడం జరిగిందంట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తారు మాకు. అది ఎంతవరకు అది కూడా విచారించాలి పోలీసు వాళ్ళ ద్వారా. అదేవిధంగా యాక్సిడెంట్ అంటే అసలు చెయ్యన్న రాకపోవాలా, ఎంతో గట్ల కాలన్న పగలాలి. బండి కూడా ఏం మాత్రం ఇచ్చి కూడా లేకుండా మధ్యలో పగలగొట్టి ఆ హారంలో ఆ రక్తం ఉన్నటువంటి అతని రక్తము ఇంకా చల్లడం జరిగింది. అది కూడా పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్లో కూడా ఉంది ప్రజెంట్లీ. అయితే వీళ్ళంతా ఏ ఉద్దేశంతో చేసినారో, కాకపోతే మా తాండావాసులు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గత ప్రపంచంలో యావత్ ప్రపంచంలోనే ఆలు మొగ్గులు ఘర్షణ పట్టి ఇంకోవాడు ఇల్లీగల్ కాంటాక్ట్స్తో చంపడం కూడా జరుగుతూ ఉంది. అది ప్రజలందరికీ తెలుసు. అదే డౌట్ మాకు అనిపిస్తుంది. వాళ్ళని అదేవిధంగా మొబైల్ ఇంతకుముందు వాళ్ళిద్దరు మొబైల్ పగలగొట్టడం జరిగింది. ఆ మొబైల్ ఎత్తుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి కస్టడీలో పెట్టించి చూపించి విచారణ చేసి తగ న్యాయం చేయాలని చెప్పి నారమాకుల తాండా వాసిగా నా విన్నపము కోరిక.